హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య మనం న్యూస్లో చూస్తున్నాము బెట్టింగ్ యాప్స్. దీన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, డబ్బులు వచ్చేస్తున్నాయని ప్రమోట్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. బట్ కామన్ పీపుల్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత సారీ, మేము ప్రమోట్ చేసినందుకు సారీ అండి, వి ఎక్స్ట్రీమ్లీ అపాలజైజ్ అని చెప్తున్నారు. బట్ కొంతమంది లైఫ్స్ ఆల్రెడీ అక్కడ స్పాయిల్ అయిపోతున్నాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ అసలు ఎవరు ఇలా ప్రమోట్ చేస్తున్నారు, దీని వెనక ఉన్న మేజర్ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ ఎవరున్నారు? బిగ్ కంపెనీస్ అండి, అవి చిన్నవి కావు. మనకు ఒక హెడ్ దొరకదు, మొత్తం అంతా వ్యవస్థ, అది వెరీ బిగ్ సిస్టమ్. కొన్ని కంట్రీస్లో లీగల్ కాబట్టి మన దగ్గర ఎంత తెచ్చుకోకూడదు అనుకుంటారు. ఎనీ బ్యాడ్ హ్యాబిట్ క్విక్గా వస్తుంది. గుడ్ తెచ్చుకోమని చెప్పని చాలా కష్టపడతాం, కానీ ఎనీ బ్యాడ్ ఇట్లాంటివి ఈజీ గేమింగ్, ఆ మధ్యలో గేమ్లు ఆడి రోడ్డు మీదకి వెళ్ళి చనిపోవడాలు, యాక్సిడెంట్లు అవ్వడాలు, బిల్డింగ్ మించి పడిపోవడాలు, ఈ టైప్లో మొదలుపెట్టి ఎడిక్టివ్గా మారి తొందరగా ఈజీగా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి అని ఒక చిన్న ఒక ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేని వాళ్ళకి చెప్తే, ఓ ఏముందిరా కూర్చుని చోట 100, 150 వస్తున్నాయి కదా అనేటట్టుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇనీషియల్గా అట్లా స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా అబ్బా వచ్చాయి అనిపిస్తుంది. దాని తర్వాత 100 కాస్త 1000 అవుతుంది, 1000 కాస్త 2000 అవుతుంది. అకౌంట్ కనెక్టెడ్ ఉంటాయి. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డులతో వాడి మరీ కట్టే పిల్లలు ఉన్నారు. ఓకే, అండ్ ఫాదర్ మదర్ ఏంటంటే సరే కొంచెం బ్రేక్ తీసుకోవడానికి వాడుతున్నాడులే, బ్రేక్ తీసుకోవడానికి కదా అనేటట్టుగా స్టార్ట్ అయ్యి దట్ బికమ్ సో అడిక్టివ్ అండి. దట్ బికమ్ మొత్తం సిస్టంలో వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోతారంటే వదలలేరు. తప్పేముంది, చేస్తున్నా కదా, ఇందులో వాళ్ళకి 50,000 వచ్చాయంట, ఇందులో వాళ్ళకి 1,00,000 వచ్చాయంట అనే ఒక ఆశ. ఎనీథింగ్ క్విక్ మనీ అన్నిట్లో ఉండే మాయ ఇదే. మీకు ఇందులో పెట్టగానే వాళ్ళకి 1,00,000 వచ్చిందంట, వాళ్ళకి 70,000 వచ్చిందంట, డబ్బులు తొందరగా వస్తున్నాయి అని క్విక్ మనీ అనే రోగం ఎప్పుడు అంటిందా అంతే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. ఎప్పుడు కూడా మనిషికి తొందరగా డబ్బులు వస్తున్నాయి ఈజ్ అ ఫస్ట్ ట్రాప్. ఓకే, సెకండ్ వచ్చేసి దీనితో పాటు అటాచ్డ్ చాలామంది బిగ్ హెడ్స్ దీన్ని ప్రమోట్ చేయడం. అంటే పర్లేదులే ఏమవుతుంది, గేమే కదా అని. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? కూర్చుని ఉండి ఒకటే చోట ఏ ఆరోగ్యము రాకుండా ఫోన్లకి అడిక్ట్ అయిపోతూ ఏం ఆరోగ్యం వస్తుంది? రానే రాదు. ఓకే, వెరీ వెరీ డేంజరస్ థింగ్. థర్డ్, దీన్ని ఒక ట్రాప్ అనమాట. మనకు మామూలుగా ఫోన్లలో రీల్స్ చూస్తుంటేనే సమయం తెలియదు. అవును సార్. ఇందులో పడ్డారంటే 1 నుంచి 5 గంటలు 6 గంటలు మినిమం వెళ్ళిపోతుంటాయి. సో వాళ్ళ రియల్ జీవితంలో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, నైట్ పడుకోకుండా ఆడి నిద్రపోలేరు, హెల్త్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. దీంతో పాటు వెన్ దెర్ ఇస్ మనీ ఇన్వాల్వ్డ్ బిగ్ హెడ్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే బిగ్ హెడ్స్ దిగుతాయో దీన్ని పట్టుకోనే లేరు. కొన్ని రోజులు మీడియా బజ్ ఉంటుంది, ఓ అంటే తర్వాత అన్ని లీగలైజ్ చేస్తారు, అన్ని వదిలేస్తారు, అన్ని పోతాయి. సో ఇది మనం ఫ్యూచర్ చూడబోతున్నాం. అంటే ఇది కూడా న్యూస్ కూడా అయితే ఒక 4-5 రోజుల వరకే వైరల్ అవుతుంది అంటారు, తర్వాత నుంచి మళ్ళీ కామన్ అంటారా? అబ్సల్యూట్లీ, మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ పెద్ద న్యూస్లు చేస్తున్నాయంటే అది ఇప్పుడు పిల్లలకు మనం ఓపెన్గా అలవాటు చేసేసినట్టు. ఏముంది అందులో తప్పేముంది, ఆడుకుంటారు టైంపాస్, అందులో డబ్బులు వస్తే మాత్రం చేదా మీకు అన్నట్టుగా మాట్లాడారు. ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి అలా మాట్లాడారు లిటరల్లీ. సో అందుకని ఈజీగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఓకే, అండ్ దీంతో పాటు ఎడ్యుకేషన్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఇప్పటికీ కొంతమంది పిల్లలకి సరిగ్గా స్పెల్లింగ్స్ చదవడం రాని వ్యవస్థలో ఉన్నాం మనం. స్పెల్లింగ్స్ చదవడం రాని అలాంటి వాళ్ళకి మనం ఫోన్లు అందించి ఫోన్లలో ఏమేమో ప్రెస్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రెస్ చేసి అండ్ మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామంటే ప్లే విత్ ఏంటి పాజిటివ్ ఇంటెన్షన్, ప్లే కేర్ఫుల్లీ, ప్లే రెస్పాన్సిబుల్లీ అని ఇచ్చేసాం, అయిపోయింది. సిగరెట్ పెట్టు మీద క్యాన్సర్కు కారణం అయితే ఈ కర్మని అనేది ఎలా అయితే అలవాటు అయిపోతుందో ఇది కూడా అలా అలవాటు అవుతుంది. ఓకే, అబ్సల్యూట్లీ. సో అందుకని వీటికి దూరంగా ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటిలోకి పొలిటికల్ ఇంటర్వెన్షన్ వచ్చి దీన్ని స్ట్రిక్ట్గా ఆపకపోతే ఇది నెక్స్ట్ జనరేషన్ మొత్తం తినేస్తుంది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మన మీద వెస్టర్నైజ్డ్ ఆలోచనతో, హాఫ్ వెస్టర్న్ ఆలోచనతో జరిగే దాడిలో ఇది ఒకటి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు చదువు సిస్టమ్ మార్చేసాం. చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారండి అని చెప్పి ఒక బ్యాచ్ తయారైంది. వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అని చెప్పి ఇక్కడ కొత్తగా అన్ని ఏదో చేయాలని మార్చేశారు. ఇప్పుడు ఇందులోనూ సరిగ్గా కాక ఇలాంటివన్నీ వచ్చి ఇంటింటికి వెళ్ళి పిల్లలకైతే లిటరల్గా ఇంటింటికి వెళ్ళి చెప్పినా కూడా ఎడ్యుకేషన్ కంటే రీల్స్ తొందరగా వెళ్తాయి అనే మైండ్ సెట్లో
దీనికంటే ఇవి చేసుకోవచ్చు, పానీపూరీలు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఇంత సాఫ్ట్వేర్ డబ్బులు వాళ్ళకు కూడా రావట్లేదు. అక్కడెక్కడో బిర్యానీ దాంట్లో వస్తున్నాయని, అవును. ఇలాంటివి మనం రుద్ది చెప్తున్నాం పిల్లలకి. సో నెక్స్ట్ జనరేషన్ అంతా ఇలా ఏదైనా చేసుకుంటే అయిపోతుంది. ఓ స్వీట్ షాప్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, బిర్యానీ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, టీ షాప్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. సో డబ్బులు వస్తాయి కాబట్టి నేను చదువుకోవాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్ ని మనం గొప్పగా చూపిస్తున్నాం. అది అందరూ అయిపోతారని కూడా కాదు, అది గొప్పగా. ఎలా అయితే సినిమాల్లో వాడు సిగరెట్ దాగి మందు దాగి హీరో అయితే వాడు చాలా గొప్పగా అని ఎలా అయితే చూపిస్తున్నామో, అలాగా మనము ఇవన్నిటినీ చేసేవాడు చాలా హీరో, మాస్ హీరో అన్నట్టుగా చూపిస్తున్నాము. విచ్ ఈస్ రాంగ్ ఇన్ ఎవ్రీ సెన్స్. ఓకే. కానీ అదే జరుగుతుంది, అవే నచ్చుతాయి. ఎందుకంటే నెగిటివ్ తొందరగా రుచిస్తుంది, నెగిటివ్ తొందరగా ఎక్కుతుంది. దీంతో పాటు ఎప్పుడైనా ఒకవేళ మనం ఇట్లాంటివి తీసుకోగలిగితే, ఇలాంటివి రెస్పాన్సిబిలిటీగా తీసుకోగలిగితే, ఒక ఎంటైర్ సిస్టమ్ ఉండాలి టు వెరిఫై. క్రాస్ చెక్ చేయాలి, ఆ వెబ్సైట్స్ క్రాస్ చెక్ చేయాలి. తెలియకుండా డబ్బులు హ్యాక్ అయిపోతాయి. వీటిలో ఏవో లింకులు వస్తాయి, ఆ లింకులు క్లిక్ చేయడం వల్ల అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. అండ్ అనెథికల్ మార్కెటింగ్ ఒకటి జరుగుతుంది ఇందులో. ఇలాంటి వాటిలోనే మనకి డ్రగ్స్ అమ్మకాలు కానీ, మందు అమ్మకాలు కానీ, ఇట్లాంటివన్నీ ఇల్లీగలైజ్డ్ అయిపోయి ఇంకా కంట్రోల్లో ఉండదు అనమాట. సో ఇప్పుడు డ్రగ్స్ అమ్మే వాళ్ళకి కూడా మెయిన్ టార్గెట్ వచ్చేసి టీనేజర్స్, స్కూల్ గోయింగ్ కిడ్స్. ఓకే. సో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఈజియర్. ఓకే. సో అందుకోసం ఇలాంటివి యాప్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కేర్ఫుల్ ఉండాలి. పేరెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇట్లాంటివి ఇస్తున్నప్పుడు నేను స్కూల్స్కి తిరిగి చెప్తుంటాను పిల్లలకి, నాన్న ఎటువైపు అన్నా వెళ్ళండి కానీ డ్రగ్స్ జోలికి ఏదైనా కవర్ ఇచ్చి ఎంజాయ్ చేయాలరా లైఫ్ని ఇట్లాగే నేర్పిస్తాడు. ఎంజాయ్ చేయాలరా లైఫ్ని అంటాడు. అది ఎంజాయ్మెంట్ కాదు 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 1,00,000 సార్లు చెప్పినా కాదు. అది ప్రతి అమ్మాయి అబ్బాయి విన్నవాడు అందరూ నేను ఎంజాయ్ చేస్తా, ట్రూ. కానీ అదేదో మెటీరియల్ నోట్లో వేసుకుని కాదు, అదేదో సిగరెట్ కాల్చి కాదు. ఎంజాయ్ చేయాలి, లైఫ్ నిజంగా ఎంజాయ్ చేయాలి. కానీ సమ్ డర్టీ డ్రగ్ వెళ్ళి నా లివర్ని కిడ్నీని ఖరాబ్ చేసేది కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి అలా అంటుకుపోయి ఉండే ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, గేమ్స్. నేను పరిగెట్టి రన్ చేసి కబడ్డీ అని కొట్టి గెలుస్తాను చూడు, ఆ ఎంజాయ్మెంట్ నాకు కావాలి. ఇది నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ పిల్లలు కనిపించినాను ఎంజాయ్ చేయి, లైఫ్ ఎంజాయ్ చేయడానికే ఉంది. అట్ ద సేమ్ టైం ఎడిక్ట్ అవ్వడానికి కాదు. అందులోంచి బయటికి రాలేని భయంకరమైన పరిస్థితిలోకి పోకూడదు. ఒక ఆయన కూర్చుని అనుకుంటుంటాడు ఫోన్ లేకపోయినా అడిక్ట్ అయిపోయి నిజంగా జరుగుతాయి ఇట్లాంటివి. సో అందుకని మైండ్ పవర్ని తెలుసుకుని వాళ్ళు గేమ్ అక్కడే ఆట మొదలెడతారు. అక్కడే ఇంకా తల్లి కనిపించదు, తండ్రి కనిపించదు వీళ్ళకి. అవును. ఎంత దూరానికైనా పెడతారు. క్రెడిట్ కార్డ్స్ అన్ని గోకేస్ అవన్నీ కట్టలేక సూసైడ్ చేసుకున్న కేసు కూడా రీసెంట్ గా 1-2 months లోనే చూసాం మనం. సో అందుకని ఆ ట్రాప్ లో పడితే నిజంగా చెప్తున్నాను, చాలా తెలివైన వాడు కూడా ఇందులో పడిపోతారు. అంత బాగుంటుంది. డబ్బులు బాగా వస్తున్నాయి కదా, పెట్టేసేస్తే వస్తుంది. ఈ గేమ్ లో నేను ప్రో, ఇట్లాంటి కొత్త నేను ఇందులో బ్రో అని చెప్పి వాళ్ళు ఇంకంతే, దే ఆర్ ఎండ్ ఆఫ్ ఇట్. అలాంటి సుఖము, అలాంటి తొందరపాటు నిర్ణయము, అలాంటి మనీ, అలాంటి వ్యసనము వద్దు. వెరీ నైస్. కానీ వద్దు. వీల్ కీప్ ఇట్ ఫార్ డిస్టెన్స్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు. ప్రమోట్ చేస్తే అది లీగల్ యాప్సా కాదో చూసుకోవాలి. లీగల్ యాప్స్ అయినా ఎంత మనం టైం లిమిట్ పెట్టుకుంటే అంతలోనే ఉండాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీ మనీ ఎక్కువగా అలవాటు పడకూడదు. రోగం అది, మాయ రోగం. ఈజీగా ఏది రాదు. నీకు ఏదైనా కష్టపడితేనే నిలబడుతుంది. కష్టముతో ఇష్టముగా తెచ్చుకోవడమే చాలా చాలా ముఖ్యం. అంతే. వెరీ నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది నిజంగా ఎందుకు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఎవరున్నారు దీని వెనక అని చాలా వివరంగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.